ఉపాధ్యక్షుడు ఈ సమావేశానికి ఇచ్చేసిన రైతు సోదరులందరూ కూడా 13 జిల్లాల నుంచి వచ్చిన రైతు సోదరులందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ మరి నేను చెప్పాను రాష్ట్రంలో యాదవుల తర్వాత 2వ స్థానంలో ఉంది రజకులు. రజకులు ఎవరన్నా నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన కాడి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఈ రోజు వరకు కూడా అండగా ఉండి మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకురావడంలో కీలక పాత్ర వహిస్తున్నారు. అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి రజకులు గౌరవించారు. మొన్న కూడా ఈ పార్టీ పదవిలో కూడా ఎన్నడూ లేని విధంగా మరి దాదాపు 200 మందికి మన రైతు సోదరులకి పార్టీ పదవి ఇవ్వడం జరిగింది. కానీ మరి కార్పొరేషన్ పదవి వచ్చేసరికి మరి చంద్రబాబు నాయుడు గారు మరి కాస్త ప్రజల పైన కాస్త చిన్న చూపు చూశారని నా వ్యక్తిగత అభిప్రాయం. మరి రజకులు పార్టీకి కష్టపడ్డారు. మన సార్వత్రిక ఎన్నికలలో ప్రతి నియోజకవర్గంలో కూడా మరి ఎమ్మెల్యేలు గెలిపించడానికి ఎమ్మెల్యేలు ప్లస్ ఎంపీలు గెలిపించడానికి కూడా చాలా కృషి చేశారు. మరి కొంతమంది నాయకులు అయితే మరి గ్రామ స్థాయిలోనే, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలోనే, రాష్ట్ర స్థాయిలో కూడా కష్టపడ్డారు. అటువంటి తరగతిలో చెప్పాలంటే మరి కాకినాడ రామారావు గారు కానీ, రాజమండ్రి నారాయణ గారు కానీ, లక్ష్మణ అన్నయ్య కానీ, అలాగే పొద్దుల సీని గారు కానీ, అలాగే రాఘవేంద్రరావు కానీ, నేను కానీ మరి 13 జిల్లాలలో మీటింగ్లు జరిగినాయి. మధుసూదన్ అన్న గారు 13 జిల్లాలలో మరి రజకుల మీటింగ్ జరిగినప్పుడు దాదాపు 10 జిల్లాలలో మరి నేను కార్యక్రమాలు పాల్గొన్నాను. నా సొంత డబ్బులతో మరి వెళ్తూ కూడా ఒక ఇద్దరు తీసుకెళ్ళి, ఒక ఇద్దరు ముగ్గురు ఎనో కార్తో తీసుకెళ్ళి మరి 13 జిల్లాలో జరిగిన 10 మీటింగ్లు కూడా మరి అటెండ్ అవ్వడం జరిగింది. మరి ఈ విధంగా వారికి తగిన విధంగా ప్రతి పార్లమెంట్ నుంచి కూడా వారికి తగిన విధంగా మరి పార్టీకి సేవ చేశారు. మరి ఈ రోజున మరి కొన్ని జిల్లాల్లో అయితే మరి ముఖ్యంగా ఏలూరు జిల్లాలో ఒక నామినేట్ పోస్ట్ కూడా దక్కలేదు. మరి భవిష్యత్తులో మరి అన్నగారు నారాయణ అన్నగారు అడిగినప్పుడు మరి బాబు గారు అన్నారంట మరి భవిష్యత్తులో కూడా మాకు పదవి వస్తేనే కంగారు పడవద్దు అని చెప్పేసి అన్నారంట. సరే, ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక రజకులు అనేది ఒక ఐక్యతగా ఉండాలి. ఐక్యతగా లేకపోతే భవిష్యత్తులో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం ఏ సంఘంలో ఉన్నామనే సంఘాలను పక్కన పెడదాం. మనందరం కూడా ఐక్యతగా ఉండి మరి భవిష్యత్తులో కూడా మరి స్థానిక సంస్థలలో కూడా మరి 34 రిజర్వేషన్ ప్రకారం కూడా ప్రతి నియోజకవర్గం మండలం కూడా మన రజకులకు అవకాశం వస్తుంది. మన అవకాశాన్ని కూడా మన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి మరి ప్రతి నియోజకవర్గ స్థాయిలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అయితే మున్సిపల్ అయితే కౌన్సిలర్లు ఇవన్నీ కూడా మాకు మా జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వాలని మనం ఒక విజ్ఞప్తి పత్రం ఇద్దాం. చంద్రబాబు నాయుడు గారు అంటే మనందరూ కూడా గౌరవం కాబట్టి ఆయన ఏ విధంగా మన రజకులకి అండదండలు ఉంటారో అది కూడా తెలుసుకొని మనందరం కూడా ఒకసారి లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారికి కలుద్దాం. మరి ఈ అవకాశం ఇచ్చిన మన రైతు సోదరులందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ అన్నగారు తర్వాత నారాయణ అన్న గారు మాట్లాడతారు.